అందరూ నమస్కారం చేయండి. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. చక్కగా మోగించండి కాశీలో తప్పట్లు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశతే భదైత్యకం నతాశుభాసునాశకం నమామి తం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. కళ్ళు మూసుకొని శివలింగాన్ని ఒక్కసారి ఊహించుకుంటూ, కాశీలో ఉన్నాం కదా మనం, శివలింగం మీ ముందు ఉందని ఆ విశ్వనాథుని సన్నిధిలో మీరు ఉన్నట్లుగా ఊహించుకోండి. శ్లోకం చదువుతాను. వందే శంభుమాపతిం. శివుణ్ణి మనం ధ్యానిస్తున్నాం, శంకరుని సాక్షాత్తు కాశీలో. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే పందగభూషణం మృగధరం. వందే పశూనాం పతిం. వందే సూర్యశశాంకవందినయనం. వందే ముకుందప్రియం. వందే భక్తజనాశ్రయం చ వరదం. వందే శివం శంకరం. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ్. పుణ్యమైనటువంటి కాశీఖండాన్ని వినబోయే ముందు కొన్ని దివ్య గుణములు అని అలవర్చుకోవాలి. ఓం శాంతి వారు ఇప్పుడే కొన్ని దివ్య గుణముల యొక్క లక్షణాలకు కార్డు ఇచ్చారు. శివుడు పంపించాడేమో అనుకున్నాను నేను. ఏమిటి అంటే, ఏదైనా పురాణం వినేటప్పుడు కానీ, మన జీవితాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి సమయంలో పరమాత్మని యందు సంపూర్ణమైనటువంటి ఒక నిష్ఠ ఉండాలి. రోజు ఈశ్వరుని తలుస్తూ ఉండాలి. రోజు భగవంతుని తలవాలి. రోజు అన్నం తిన్నట్లుగానే. దీనికని అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళేది. ఇదంతా, ఈ జీవితం అంతా ఒక మాయ ప్రపంచమని సంపూర్తిగా విశ్వసించి ఈ దివ్యమైనటువంటి రంగస్థలం మీద అద్భుతంగా నటించుకుంటూ వెళ్ళాలి. అందమైనటువంటి ఒక నాటక రంగస్థలంలో మానవుడు ఏ విధంగా స్టేజీ మీద నటిస్తాడో, మెప్పులు పొందుతాడో, అలాగే అందమైనటువంటి నటనలు, బాబుగా, పాపాయిగా, అమ్మగా, నాన్నగా, మామయ్యగా, అమ్మమ్మగా ఎన్ని పాత్రలు ఉంటాయో దీనిలో నవరసాలు ఉంటాయి. శృంగారం ఉంటుంది, వీరం ఉంటుంది, కోపం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కాస్త ఏడవాలి, కాస్త నవ్వాలి, కాస్త గిలిగింతలు పెట్టాలి. ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. అందుచేత ఇవన్నీ కలిగించేటువంటి ఈ రంగస్థలాన్ని చివరకు వెళ్ళేటువంటిది పరమాత్ముని గనక, పరమాత్ముని యందు దివ్యమైనటువంటి సంపూర్ణమైనటువంటి నిష్ఠ ఉండాలి. ఆత్మలో ఒక దృఢత ఉండాలి. ఆలోచనలో ఒక పరిపక్వత ఉండాలి. మనస్సులో ఒక సంతుష్టత ఉండాలి. బుద్ధిలో ఒక దివ్యత్వం ఉండాలి. సంస్కారంలో ఒక శ్రేష్టత కలిగి ఉండాలి. మంచి పనులు చేయాలన్నమాట. ఒక గొప్ప వ్యక్తి అన్నమాట నేను అనుకోవాలన్నమాట. ఒక నీచమైనటువంటి వాణ్ణి, అల్పుణ్ణి అనుకోకూడదు. నేను ఒక గొప్ప హృదయం కలిగినటువంటి వాణ్ణి, ఒక గొప్ప సంస్కారవంతుణ్ణి నేను. ఎదుటివాడి మాటలలో కానీ, వినేటప్పుడు చేతలలో కానీ, మనస్సుల్లో కానీ గొప్ప సంస్కారాన్ని ఉట్టిపడేటువంటి విధంగా ఉండాలి. దృష్టిలో పవిత్రత ఉండాలి. దృష్టిలో పవిత్రత అంటే మంచి చూపును చూడాలి. ఒక అమ్మవారు మనల్ని ప్రేమగా చూస్తుంది. నిన్న వెళ్ళాం, సీతామాత కళ్ళు ఎలా ఉన్నాయో చూసారా? అవి ఆప్యాయత, ప్రేమతో ఉన్నటువంటి కళ్ళు అన్నమాట అవి. నిన్న సీతామాత దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూసాం ఆ కళ్ళని. ఆహా, ఏమి ఆ కళ్ళు కోపంగా ఉన్నాయా?
బాధగా ఉన్నాయా, ఈర్ష్యగా ఉన్నాయా? ఉండవు. దృష్టిలో అలాంటి ప్రశాంతత, ఆనందం, ఒక పవిత్రత కనపడుతుండాలి. ఎవరైనా చూసినప్పుడు చాలా ప్రేమగా చూస్తున్నాడే ఈయనెవరో, ప్రేమగా పలకరిస్తున్నాడే ఈ తల్లి ఎవరో అనేటువంటి భావన కలిగి ఉండాలి. మంచి చూపులు, అంతేకాదు మనం చూసేటువంటి ప్రతి చూపు, ప్రతి దృశ్యం పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. ఏదైనా అపవిత్రమైనటువంటివి చూడవలసి వస్తే కళ్ళు మూసుకోవాలి, అవి చూడకూడదు. అలాగే మాటలలో మధురత ఉండాలి. ఈ 9 రోజులన్నా పాటిద్దాం ఇవన్నీ. మాటలలో మధురత అంటే తీయదనం, ప్రేమ. బాగున్నారా అండి, ఆప్యాయతగా. అవి పోయినాయో ఇవి పోయినాయో, నా కోడలు వినలేదో ఆ కోడలు వినలేదో, నా మాట వినని వాళ్ళు పోతారు, ఊడిదొరగరాయి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ అవి కఠినమైన పదాలు అన్నమాట. కఠినమైనటువంటి పదాలు మాట్లాడకూడదు. ఒక మన ప్రత్యేకత ఉండాలి. ఈశ్వరుని దగ్గర మనం ఆనంద సంతోషాలతో ప్రకాశించాలి అంటే మాటలలో మధురత, తీయదనం కనపడుతూ ఉండాలి. కర్మలలో ప్రావీణ్యత కనపడాలి. ఒక పని చేశాము అంటే అది అందంగా చేయాలి. తల దువ్వామంటే చక్కగా దువ్వుకోవాలి. మాట్లాడామంటే మంచి మాటలు మాట్లాడాలి. ఒక పని చేశాము అంటే అందంగా చేయాలి. మనం చక్కగా చూడండి, ఇక్కడ ఎలాగైతే అలా కూర్చోవచ్చు, కానీ చక్కగా ఒక కుర్చీ, ఒక అందమైనటువంటి గుడ్డ, చక్కగా చూసేటువంటి వాళ్ళకి ముచ్చటగా కళకళలాడుతూ ఉండేటువంటి విధంగా చేయాలి.